Good morning, my dear students. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. మనం సెల్ బయాలజీ అనేటువంటి పోర్షన్ లోపల ఉండేటువంటి చాప్టర్ లోపల ఉండేటువంటి టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియో లోపల సెల్ థియరీ, సెల్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ను డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ ప్రోక్యారియోట్స్, యూక్యారియోటిక్ యానిమల్స్ లోపల ఉండేటువంటి సెల్ స్ట్రక్చర్స్ ఏంటి, ప్రోక్యారియోటిక్ యూక్యారియోటిక్ సెల్స్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి, ఏ విధంగా సెల్ ప్రోక్యారియోటిక్ సెల్ ఏ విధంగా తన యొక్క సర్వైవబిలిటీని ఎలా దాని లోపల ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, యూక్యారియోటిక్ సెల్స్కి ఎట్లా మాడిఫై జరిగింది అనేటువంటి లాస్ట్ క్లాస్లో దాని గురించి డిస్కషన్ చేశాం. అండ్ అనదర్ స్క్రీన్ మీద మీరు కింద చూడొచ్చు, లైక్ దీస్ ఆర్ ద మనకు ఇప్పుడు ఉండేటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్షియేషన్స్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్స్. హియర్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం కనుక చూసినట్లయితే యానిమల్ సెల్ ప్లాంట్ సెల్స్ బోత్ ఆర్ రెండు కూడా యూక్రోమాటిన్కు చెందినటువంటి యూక్రోమాటిక్ ఆర్ యూక్యారియోటిక్ సెల్స్ అని చెప్తున్నాం. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వాట్ ఆర్ యూక్యారియోటిక్స్ అనేటువంటి వర్డ్ని కనుక చూసినట్లయితే, యూక్యారియోటిక్ అనేటువంటి వర్డ్ని కనుక మనం డిఫరెన్స్ చేసినట్లయితే, మనం ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నాం న్యూక్లియస్కి న్యూక్లియర్ ఎన్వలప్ కనుక ఉంటే, న్యూక్లియస్ని కవర్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ కనుక ఉంటే వాటిని అన్నింటినీ ప్రోక్యారియోట్స్ అనుకున్నాం. న్యూక్లియర్ ఎన్వలప్ లేకుంటే వాటిని అన్నింటినీ కూడా మనం ఏమనుకున్నామంటే, న్యూక్లియస్ని కవర్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ లేకుంటే వాటిని అన్నింటినీ కూడా మనం దే కాల్డ్ యాజ్ ప్రోక్యారియోటిక్ సెల్స్ అనుకున్నాం. దర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక్క న్యూక్లియర్ ఎన్వలప్ ఉందా, న్యూక్లియర్ ఎన్వలప్ ఈజ్ యాబ్సెంట్ ఆర్ ప్రజెంట్ అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ కాకుండా లెట్ అస్ ఇన్ దట్ టర్మ్ లోపల ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. లెట్ అస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద బోత్ ఆర్ ట్రూ న్యూక్లియస్. రెండిటి లోపల మనం యూక్యారియోటిక్ అన్నాం కాబట్టి న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ట్రూ న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియాయిడ్ అనేటువంటి స్ట్రక్చర్ లేకుండా న్యూక్లియస్ అనేటువంటి స్ట్రక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు. ద డిఎన్ఏ ఏదైతే పోర్షన్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ హౌస్ ద డిఎన్ఏ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద అదర్ సెల్స్ సెల్యులార్ స్ట్రక్చర్ బై ద న్యూక్లియర్ మెంబ్రెయిన్స్. ఇక్కడ డిఎన్ఏ దెన్ దేర్ ఆర్ ద సెల్స్ ఆర్ సిమిలర్. ఏదైతే ఈ రిప్రొడక్షన్ పార్ట్ కనుక చూసినట్లయితే ఆర్ మెటబాలిక్ పార్ట్లో కనుక చూసినట్లయితే రెండిట్లలో కూడా కనుక చూసినట్లయితే ద డివిజన్ ఏదైతే మియాసిస్ మైటాటిక్ డివిజన్ ఏదైతే ఉంటుందో, మైటాటిక్ సమవిభజన ఏదైతే ఉంటుందో రెండిట్లలో సిమిలర్గా ఉండడం, అండ్ మియాసిస్ క్షయకరణ విభజన కూడా సిమిలర్గా ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూనే మనం ఇక్కడ చూడవచ్చు. Then animal cell and plant cells obtained the energy they need to grow the maintain normal cellular functions through the process of cellular respiration. కణ శ్వాసక్రియ ఏదైతే ఉంటుందో యానిమల్ సెల్కైనా ప్లాంట్ సెల్కైనా అది గ్రోత్ కావాలి, సెల్ తన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ మెటబాలిక్ యాక్టివిటీస్ మెటబాలిక్ యాక్టివిటీస్ లోపల ఏది డైజెషనే కావచ్చు, డైజెషన్ లైక్ న్యూట్రిషన్ అని చెప్పుకోవచ్చు. లైక్ తర్వాతకి కనుక చూసినట్లయితే రెస్పిరేషన్, ప్లాంట్స్ లోపల రెస్పిరేషన్ జరుగుతుంది, యానిమల్ లోపల రెస్పిరేషన్ జరుగుతుంది. దెన్ తర్వాతకి ఎక్స్క్రీషన్, బోత్ ఎక్స్క్రీషన్ జరుగుతుంటుంది. లెటస్ తర్వాతకి కనుక చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఏవైతే మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కణం లోపల ఎనర్జీ ఫ్లో అన్నది ఖచ్చితంగా సెల్స్కి ఎనర్జీ విల్ బీ కంటిన్యూస్లీ ఎనర్జీ విల్ బీ ఎనర్జీ సప్లై కావాలి. ఈ ఎనర్జీ సప్లై కావాలి అని అంటే అక్కడికి ఆ సెల్ దగ్గరికి, అదే ప్లాంట్ సెల్ అయితే కార్బన్ డైఆక్సైడ్ రీచ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా యూటిలైజ్ చేసుకొని ఆక్సిజన్గా కన్వర్ట్ చేస్తుంది. అదే యానిమల్ సెల్ అయితే ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడక్షన్ చేస్తుంది. బై ద ప్రాసెస్ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఏ విధంగా ఉందో ఈ రెండిట్ల లోపల క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరుగుతుంది, లెటస్ గ్లైకాలసిస్ అనేటువంటి పాత్వేలు కంప్లీట్గా జరుగుతుంటుంది. లెటస్ దాని గురించి మనం మళ్ళీ చూద్దాం.
The both cells types are contained the same structural, same cell organelles, same స్ట్రక్చర్ లోపల కనుక చూసినా సెల్ ఆర్గనల్స్ లోపల కనుక చూసినట్లయితే దే ఆర్ ఫ్యూ అంటే కొన్ని మోడిఫికేషన్స్ తప్పితే లైక్ బోత్ ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈక్వల్గా ఉన్నట్టే ఉంటాయి. నోన్ యాజ్ స్ట్రక్చర్స్ సేమ్ కంటైనింగ్ సేమ్ లాగా ఉంటాయి. బట్ సమ్ కొన్ని స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎందుకు ఆ స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద దాని యొక్క పర్ఫార్మెన్స్ లోపల, దాని ఫంక్షనల్ లోపల సమ్ సార్ట్ ఆఫ్ డెఫరేషన్స్, కొన్ని రకాల డిఫరెన్షియేషన్స్ ఉండడం వల్ల ద సెల్యులార్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ లెటెస్ యానిమల్ సెల్, ప్లాంట్ సెల్స్ హ్యావ్ ద సేమ్ కాంపోనెంట్స్ కామన్గా ఉంటాయి. ఏంటి అంటే న్యూక్లియస్ సేమ్గా ఉంటుంది, గాల్జీ ఆపరేటర్స్, గాల్జీ కాంప్లెక్సెస్ అనుకుంటాం, గాల్జీ పరికరాలు అనుకుంటాం, గాల్జీ పరికరాలు కూడా సేమ్గా ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం ఈఆర్ అని అంటాం. ఈఆర్ ఏదైతే ఉంటుందో రఫ్ ఈఆర్ ఉంటుంది అండ్ స్మూత్ ఈఆర్ ఉంటుంది. రఫ్ ఈఆర్ ఏదైతే ఉంటుందో రైబోజోమ్స్ ఉంటాయి అండ్ స్మూత్ ఈఆర్ లోపల రైబోజోమ్స్ ఉండవు. సో ద బీడెడ్ షేప్ లోపల అంటే చిన్న పూసల్లాగా ఉండేటువంటి రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఆ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల అక్కడ ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి పార్ట్ అనేది కంప్లీట్గా మనం చూడవచ్చు. లెటస్ ఇక్కడ చూడండి, రైబోజోమ్స్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాం, తర్వాత రైబోజోమ్స్ అని చెప్పుకున్నాం, మైటోకాండ్రియా అండ్ ఆల్సో పెరాక్సిజోమ్స్, మైటోకాండ్రియాస్ అండ్ పెరాక్సిజోమ్స్, సైటోస్కెలిటన్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏం చేస్తుంది అంటే స్కెలిటన్ మన బాడీ లోపల ఎట్లయితే అస్థిపంజర ఏ విధంగానైతే మనకు ఒక స్ట్రక్చర్ని ఎట్లయితే ఉంటుందో సెల్ లోపల కూడా మైక్రోఫిలమెంట్స్ ఆర్ మైక్రోట్యూబ్యూల్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైటోస్కెలిటన్స్ ఆర్ ప్రజెంట్. ఆ సైటోస్కెలిటన్స్ ఏం చేస్తాయంటే ద గ్రాన్యూల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సెల్కి ఒక స్ట్రక్చర్ని ఇవ్వడం లోపల దెర్ ఇస్ ఏ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో సెల్ని కవర్ చేస్తూ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఇక్కడ సెల్ వాల్ ఉంటుంది, అక్కడ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. లైక్ దట్ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉంటుందో లెటస్ మళ్ళీ చూద్దాం. Meanwhile, the animal cell, plant cells have the common characteristics, mainly కొన్ని డిఫరెన్షియేషన్ బికాజ్ ఎందుకు అని అంటే యానిమల్ సెల్ ఏదైతే ఉంటుందో ఆటోట్రోఫిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. ప్లాంట్ సెల్ ఏదైతే ఉంటుందో ప్లాంట్ సెల్కు ఆటోట్రోఫిక్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ యానిమల్ సెల్కి హెటెరోట్రోఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. వాట్ ఈజ్ ఆటోట్రోఫిక్ అండ్ వాట్ ఈజ్ హెటెరోట్రోఫిక్ క్యారెక్టర్? ప్లాంట్ సెల్స్ ఏమో స్వయం పోషకాలు, అంటే దే కెన్ ప్రొడ్యూస్ ద ఫుడ్ దెమ్సెల్ఫ్ ఆల్సో, అది తన యొక్క ఫుడ్ని తనే తయారు చేసుకుంటుంది కాబట్టి వాటిని ఏమన్నామంటే స్వయం పోషకాలు లేకుంటే ఆటోట్రోఫ్స్ అంటాం. అంటే సన్లైట్ని ఫోటోసింథసిస్ ద్వారా అండ్ ఆల్సో ఫోటోసింథసిస్ ద్వారా సన్లైట్ని తీసుకొని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ని అండ్ ఆల్సో వాటర్ మాలిక్యూల్ని తీసుకొని దాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఆక్సిజన్ మాలిక్యూల్ని డెలివర్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ మాలిక్యూల్ని ఏదైతే యానిమల్ సెల్ యూజ్ చేసుకొని యానిమల్ సెల్ దగ్గర ప్రొడక్షన్ చేయబడ్డటువంటి కార్బన్ డైఆక్సైడ్ దెన్ ఆల్సో అది మళ్ళీ ప్లాంట్స్కి, ఈ విధంగా దిస్ సైకిల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా కంటిన్యూగా జరిగేటువంటి పాత్వే. సో ఆ సైకిల్ గురించి నో నీడ్ టు ఎక్స్ప్లెనేషన్. దెన్ లెటస్ మనం తర్వాత కార్బన్ సైకిల్ అక్కడ వచ్చినప్పుడు దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. దెన్ ద డిఫరెన్స్ వేస్ అని చెప్పుకున్నాం. దెన్ ఇక్కడ మీరు ఈ పిక్చర్ లోపల చూడొచ్చు. లెటస్ ఈ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే సి ద ప్లాంట్ సెల్స్ అండ్ యానిమల్ సెల్స్ లోపల ఉండేటువంటి బోత్గా సిమిలర్గా ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిమిలర్ క్యారెక్టర్ని ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ ప్లాంట్ సెల్స్ లోపల ఉండేటువంటి ఎస్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సెపరేట్గాను, యానిమల్ సెల్కి ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దట్స్ ఆర్ సెపరేటెడ్గా మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ మైటోకాండ్రియాస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ సెల్స్లో ఉంటాయి, యానిమల్ సెల్స్లో ఉంటాయి, ద బోత్ సెల్స్ లోపల ఉంటుంది. లెటర్స్ ఎందుకనంటే మైటోకాండ్రియాస్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అంటారు. కణ శ్వాసక్రియ లోపల పనికొస్తాయి. కణానికి కావాల్సినటువంటి సెల్యులార్ రెస్పిరేషన్ అనేటువంటి పాత్వే ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ద మైటోకాండ్రియన్స్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ జరిగేటువంటి పార్ట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం, గాల్జీ పరికరాలు, గాల్జీ సంక్లిష్టం అని కూడా చెప్పుకుంటాం. వీటిని కెమిల్లో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసిండు. లెటర్స్ దాని గురించి వచ్చినప్పుడు మళ్ళీ డిస్కషన్ చేద్దాం. దెన్ మనం ఇవాళ డిస్కషన్ చేసుకున్నట్టు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం కదా. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉంటుందో బోత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏవైతే ఉందో రెండిట్లలో ఉండేటువంటి స్ట్రక్చర్స్గా చెప్పచ్చు. లెటర్స్ తర్వాత న్యూక్లియస్ అంటే కణానికి అతి ముఖ్యమైనటువంటి ద సెంట్రల్ డోగ్మా ఆఫ్ ద సెల్స్ న్యూక్లియస్, కణానికి కావాల్సినటువంటి
సెంట్రల్ ఆర్ హెరిడిటరీ క్యారెక్టర్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఆ క్యారెక్టర్ని పాస్ చేసేటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద న్యూక్లియస్ అని చెప్పుకున్న ఆ న్యూక్లియస్ పార్ట్. అండ్ ఆల్సో సైటోప్లాజం ఏదైతే ఉంటుందో సైటోప్లాజం అండ్ రైబోజోమ్స్ ఏవైతే ఉంటాయో రైబోజోమ్స్ 8S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్. బికాజ్ ఎందుకనంటే 2 యూక్రోమాటిన్కు చెందినటువంటి యూకారియోటిక్స్ చెందినటువంటి సెల్స్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రెండిట్ల లోపల 8S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ ఉంటాయి. లేటెస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్స్ యానిమల్ సెల్స్కి ఉండేటువంటి కామన్ ఫ్యాక్టర్స్ గురించి ఇక్కడ మనం కామన్గా ఉండేటువంటి వాటి గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం. లేటెస్ట్ ఇక్కడ ప్లాంట్ సెల్లో ఉండేటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటిది? ద సెల్ వాల్ ఉంటుంది. ఏంటిది? ఫస్ట్ వన్ సెల్ వాల్, కణాన్ని కవర్ చేస్తూ ఉండేటువంటి వాల్ని మనం దట్ ఈస్ కాల్డ్ ఏ సెల్ వాల్ అనుకున్నాం. అండ్ ఆల్సో ఏ సింగిల్ లార్జ్ వెసిక్యూల్, కణం లోపల ఒక పెద్ద వెసిక్యూల్, ఒక తిత్తి లాంటి నిర్మాణకం ఉంటుంది, ఒక పెద్ద తిత్తి ఆశయం లాంటి నిర్మాణం ఉంటుంది. ఇట్ కవర్స్ ద హోల్ ప్లాంట్ సెల్స్, అది మొత్తం ప్లాంట్ సెల్ని ఆక్యుపై చేసుకునేటువంటి స్ట్రక్చర్ లాగా అవుపడుతుంది. దెన్ ఆల్సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఈస్ ద క్లోరోప్లాస్ట్ అని చెప్పుకున్నాం. క్లోరోప్లాస్ట్ ఇది ఏం చేస్తుంది అని అంటే కణానికి కావలసినటువంటి ఆహారాన్ని, ఫుడ్ని ప్రిపరేషన్ చేస్తుంది. ఫుడ్ ఈ హరిత రేణువులు ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ ప్రిపరేషన్లో పాల్గొంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ని అండ్ ఆల్సో వాటర్ మాలిక్యూల్ని యూటిలైజ్ చేసుకొని ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఫుడ్ని, స్టఫ్ని తయారు చేస్తుంది. ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి సపరేట్ డిఎన్ఏ జీనోమ్ ఉంటుంది. దాన్ని ప్లాస్టిడ్ డిఎన్ఏ అండ్ క్లోరోప్లాస్టిడ్ డిఎన్ఏ అని చెప్పుకుంటాం. దాని తర్వాతకి ఫ్లాజెల్లాస్ ఓన్లీ ఇన్ ద జర్మెంట్ అంటే ఈ ఫ్లాజెల్లా అనేటువంటి స్ట్రక్చర్స్ అంటే కషాబాల లాంటి స్ట్రక్చర్స్ ఎక్కడ ఉంటాయి అంటే జర్మినేషన్ జరిగేటువంటి ప్రాసెస్ లోపల గ్యామెట్ సెల్స్ లోపల మాత్రం మనం ఫ్లాజెల్లాస్ని చూద్దాం. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో నో సెల్ వాల్ అని చెప్పుకున్నాం, సెల్ వాల్ అనే ఉండదు. లెటస్ ఇక్కడ చూడండి, స్మాల్ ఆర్ నో వెసిక్యూల్స్, చిన్నగా ఒకవేళ వెసిక్యూల్స్ ఉన్నా కూడా they are very small in size, or vesicles is very small in size, either if the vesicles are absent. No chloroplast, because మనం ఇంతకుముందే చెప్పుకున్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దే ఆర్ ఎటిరోట్రోప్స్ అని చెప్పుకున్నాం, అంటే పరపోషకాలు అని చెప్పుకుంటాం, అంటే ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు అని చెప్పుకున్నాం. దే డిపెండ్స్ ఆన్ కన్జ్యూమర్స్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. సో హే నో క్లోరోప్లాస్ట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో ద ఫ్లాజెల్లా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ అన్ యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్స్కి ఉండేటువంటి ద డిఫరెన్షియేషన్ బోత్గా ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటన్నది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ సైడ్ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్ లోపల దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అని మనం చెప్పుకున్నాం కదా. యూ కెన్ సీ ద స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ఈ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్స్కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్షియేషన్ పార్ట్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. ఇదేమో ఒక యానిమల్ సెల్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ కనుక చూసినట్లయితే యానిమల్ సెల్కి ఉండేటువంటి ఇదేమో యానిమల్ సెల్ అని చెప్పుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ అండ్ ప్లాంట్ సెల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ యూ కెన్ రైట్ ఇట్ పి అని రాసుకున్నాం, ఇక్కడ కనుక చూసినట్లయితే ఏ అని రాసుకున్నాం, యానిమల్ సెల్ అని చెప్పుకున్నాం. దెర్ ఈజ్ అ డిఫరెన్షియేషన్. మీకు కనుక స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే దీంట్లో ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి అన్నది క్లియర్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఇది లైక్ ఈ ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ యూ కెన్ సీ ద ప్లాంట్ సెల్ స్ట్రక్చర్. హియర్ యూ కెన్ సీ దీస్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ సెంట్రల్ డోగ్మా పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్ అని చెప్పుకున్నాం. ఏంటి? దట్ ఈస్ ద న్యూక్లియస్, కేంద్రకం అనుకున్నాం. ఈ కేంద్రకం లోపలికి కనుక చూసినట్లయితే న్యూక్లియస్ని కవర్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంది. సో న్యూక్లియోలస్ ఉంది. న్యూక్లియోలస్నే దాన్ని మనం ఏమంటాం అంటే కేంద్రకాంశము అని కూడా చెప్తాం. కేంద్రకం లోపల ఉండేటువంటి హై హెటిరోక్రోమాటిన్ ఉండేటువంటి పార్ట్ని మనం కేంద్రకాంశం అంటాం. ఆ కేంద్రకాంశం అనేటువంటి పార్ట్ని చూడొచ్చు. లెటస్ అక్కడ క్రోమాటిన్ అనేటువంటి మెటీరియల్ ఉంటుంది. ఆ క్రోమాటిన్ మెటీరియల్ని మనం ఇక్కడ చూడొచ్చు. లెటస్ ఇక్కడ ఈ న్యూక్లియస్కి సరౌండింగ్ లోపల ఇక్కడ మనకు ఒక నిర్మాణం వైట్ కలర్ లోపల ఒక నిర్మాణం ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రియోల్ అనుకున్నాం. ఇక్కడ కూడా యూ కెన్ సీ ద సెంట్రియోల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నది అంటే న్యూక్లియస్ని డివైడ్ చేసుకునేటప్పుడు న్యూక్లియస్ను ఒక కణం 2 కణాలుగా
మియాసిస్ డివిజన్ జరిగేటప్పుడు ఆర్ మైటాటిక్ డివిజన్ సమవిభజన జరిగినప్పుడు మియాసిస్ అంటే నైదర్ మనం అక్కడ చూడలేం. మియాసిస్ అనేటువంటి క్షయకణ విభజన అనేటువంటిది ఎస్పెషల్లీ వీ కెన్ సీ ది గ్యామెట్ సెల్స్ లోపల మాత్రమే జరుగుతుంది. అండ్ ఈ డివిజన్ ఏదైతే ఉంటుందో మైటాటిక్ డివిజన్ జరిగినప్పుడు ఈ సెంట్రియోల్ ఇన్వాల్వ్ అయిపోయి న్యూక్లియస్లోని 2 పార్ట్స్గా న్యూక్లియస్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని 2గా సెపరేట్ చేయడం లోపల ఈ సెంట్రోమియర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి సెంట్రోజోమ్స్ అని చెప్పుకుంటాం, ఆర్ సెంట్రియోల్స్ అని చెప్పుకుంటాం. దట్ ఈస్ ద స్ట్రక్చర్ డిఫరెంట్. యూ కెన్ సీ ద ఇక్కడ ఒక సెంట్రియోల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక సెంట్రియోల్ ఉంటుంది. యూ కెన్ సీ ద సెంట్రియోల్స్ క్యారెక్టర్స్ని మనం. దెన్ ఇది ఒక పార్ట్లో న్యూక్లియోలస్ అని చెప్పుకున్నాం, క్రోమాటిన్, న్యూక్లియోలస్, న్యూక్లియర్ ఎన్వలప్ అని చెప్పుకున్నాం. దాని పక్కకు కవర్ చేస్తుండేటువంటి పార్ట్ని మనం ఏమన్నా అనుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రోజోమ్స్ అని చెప్పుకున్నాం. తర్వాతకి కనుక చూసినట్లయితే ఈ న్యూక్లియస్ పక్కకు ఉండేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, దీస్ రిడ్జెస్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ రిడ్జెస్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని వీ కాల్ దెమ్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని చెప్పుకున్నాం. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఏదైతే ఉంటుందో రఫ్ ఎండోప్లాస్మిక్ లోపల అన్ని బీడెడ్ షేప్లో ఇట్లాంటి చుక్కలుగా మనం ఎట్లయితే ఉంటుందో అట్లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఒక చైన్ లాగా ఫామ్ అవుతూ ఆ రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్యాక్ చేయబడి ఉంటాయి. సో ఆ రైబోజోమ్స్ అనేటువంటి ఇట్లా ప్యాక్ చేయబడి ఉండడం వల్ల అది రఫ్గా అవపడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటాం. ఎందులోనైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల వితౌట్ ఎనీ బీడెడ్ షేప్ లేకుండా సాఫ్ట్గా ఇట్లా రిడ్జెస్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని కనుక ఉంటే దట్ ఈజ్ ఏమనుకున్నామంటే మనం దాన్ని ఏమనుకున్నామంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఒకవేళ దీంట్లో బీడెడ్ షేప్స్ కనుక ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. బీడెడ్ షేప్స్ లేకుంటే దాన్ని మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం. లెట్ అస్ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి క్లియర్. తర్వాత కనుక యూ కెన్ సీ ద రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ రైబోజోమ్స్కి 2 సబ్ యూనిట్ ఉంటుంది. ఒక స్మాల్ సబ్ యూనిట్ ఉంటుంది, ఇంకోటి బిగ్ సబ్ యూనిట్ ఉంటుంది. స్మాల్ సబ్ యూనిట్ బిగ్ సబ్ యూనిట్ ఓవర్లాప్ అవుతుంది. దానివల్ల మనం 100S ఉండేది. ఈ ఎస్ అంటే స్వెట్బర్గ్ యూనిట్, ఎస్ కాల్డ్ హ్యాస్ ఎస్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్వెట్బర్గ్ యూనిట్ అని చెప్పుకుంటాం. లెట్ అస్ మనం రైబోజోమ్స్ దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ డిస్కషన్ చేద్దాం. దిస్ ఈజ్ అండ్ స్మాల్ సబ్ యూనిట్ అండ్ లార్జ్ సబ్ యూనిట్. ఇక్కడికి ట్రిప్లెట్ రూపం లోపల త్రిక సంకేతాల రూపం లోపల మనకు కోడింగ్ అన్నది వస్తుంది. లెట్ అస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని గురించి మనం తర్వాత మళ్ళీ డిస్కషన్ చేద్దాం, రైబోజోమ్స్ యొక్క స్ట్రక్చర్స్. దెన్ ఆల్సో తర్వాతకి సెంట్రల్ వెసిక్యూల్స్. లెట్ అస్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ప్లాంట్ సెల్ లోపల ఒక పెద్దగా ఉండేటువంటి వెసిక్యూల్, ఒక పెద్దగా ఉండేటువంటి నిర్మాణం ఉంటుంది. ఇట్ ఈజ్ ఆక్యుపైడ్ 60 to 80% ఆఫ్ ప్లాంట్ సెల్. ప్లాంట్లో ఉండేటువంటి 60 నుంచి 80% ఉండేటువంటి ఏరియాని ఇది ఆక్యుపై చేస్తుంది అనుకున్నాం, మనం డిస్కషన్ చేసుకున్నాం. లెటస్ దాన్నే మనం ఇక్కడ సెంట్రియోల్ అండ్ ఆల్సో టోనోప్లాస్ట్ దాన్ని కవర్ చేస్తూ ఉండేటువంటి లేయర్ని దాన్నే మనం ఏమన్నా అనుకుంటే టోనోప్లాస్ట్ లేయర్ అనుకున్నాం. దెన్ తర్వాతకి ఇంకోటి సైటోస్కెలిటన్స్ అని మనం ఇవాళ డిస్కషన్ చేసుకున్నాం. ద సైటోస్కెలిటన్స్ లోపల ఇక్కడ లెటస్ చూడొచ్చు మైక్రోఫిలమెంట్ అండ్ ఇంటర్మీడియట్, మైక్రోఫిలమెంట్స్ ఇంటర్మీడియట్. మైక్రోఫిలమెంట్ అంటే సూక్ష్మ నాళికలు అని చెప్పుకుంటాం, ఫిలమెంట్స్ అండ్ మైక్రో ట్యూబ్యూల్స్ సూక్ష్మ నాళికలు, సూక్ష్మ నాళాలు అండ్ చిన్న చిన్న వెసికల్స్ లాంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ చూస్తాం. దోస్ ఆర్ అదంతా కూడా మనకి దేని ఫార్మేషన్ చేస్తుంది అంటే సైటోస్కెలిటన్ ఫార్మేషన్ చేస్తుంది. దట్ ఈస్ ఇక్కడ ప్లాంట్ సెల్లో ఉండేటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే దట్ ఈస్ క్లోరోప్లాస్ట్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడవచ్చు. ది క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. సో ఆహార పదార్థాలను తయారు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫుడ్ ఆటోట్రోపిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. అండ్ దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ప్లాస్మోడెస్మాటా అనేటువంటి స్ట్రక్చర్ని మనం చూడొచ్చు. ది ప్లాస్మోడెస్మాటా అనేటువంటి స్ట్రక్చర్ ఎస్పెషల్లీ ఇట్ ఈజ్ అండ్ ప్లాంట్ సెల్స్ లోపల ఉంటుంది అండ్ యానిమల్ సెల్ లోపల మాత్రం యాబ్సెంట్గా ఉంటుంది. దెన్ లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ప్లాస్మోడెస్మాటా అని చెప్పుకున్నాం. దెన్ సెల్ వాల్ అని చెప్పుకుంటున్నాం. ద సెల్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉంటుందో ప్లాస్మోడెస్మాటాస్ వల్ల ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి మధ్యలో ఉండేటువంటి ఇంటర్ కనెక్షన్స్ని మనం ఏమంటాం అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాస్మోడెస్మాటాస్ అని చెప్పుకుంటాం. ది ప్లాస్మోడెస్మాటాస్ అనేటువంటి పాయింట్ చూడొచ్చు. సెల్ వాల్ స్ట్రక్చర్స్ని యూ కెన్ సీ ద సెల్ వాల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో
ఆ సెల్ వాల్ కణాన్ని కవర్ చేస్తే సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్. లెటర్స్ తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్, తర్వాత పెరాక్సిజోమ్స్ అండ్ ఆల్సో మైటోకాండ్రియాన్స్, తర్వాతకి గోల్జీ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాంట్ సెల్ లోపల ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటి, దాంట్లో సెల్ ఆర్గనల్స్ ఏంటి అన్నది డిస్కషన్ చేసుకున్నాం. లెటర్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే లెటర్స్ ఇక్కడ దిస్ ఈజ్ అన్ యానిమల్ సెల్ అని చెప్పుకుంటున్నాం. ఇది ఒక జంతు కణం అని చెప్పుకుంటున్నాం. ఈ జంతు కణం లోపల ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటి, అక్కడ ఉండేటువంటి సెల్ ఆర్గనైల్స్ ఏంటి అనేటువంటి పాయింట్ గురించి లెటర్స్. సేమ్ ద ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దేస్ ఆర్ ఇవి నాట్, ఈ 3 తప్పితే మిగతావన్నీ కూడా అప్రాక్సిమేట్లీ రెండిట్లలో ఉన్నాయి. ఫ్లాజెల్లం, లైసోజోమ్స్, సెంట్రియోల్, పెరాక్సిజోమ్స్ ఉన్నాయి, అక్కడ సైటోస్కెలిటన్ ఉంది, మైటోకాండ్రియా ఉంది, ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది, గోల్జీ ఆపరేటర్స్ ఉన్నాయి, రైబోజోమ్స్ ఉన్నాయి, న్యూక్లియస్ ఉంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది, సైటోస్కెలిటన్, పెరాక్సిజోమ్స్. యూ కెన్ సీ ఆల్ ద స్ట్రక్చర్ ఎక్సెప్ట్ దీస్ సెంట్రియోల్, లైసోజోమ్స్ అండ్ వెసిక్యూల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడెక్కడో ఒక పెద్ద వెసిక్యూల్ ఉంది, బట్ ఇక్కడ చిన్న చిన్న వెసిక్యూల్స్, చాలా వెరీ స్మాల్ వెసిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ బాడీ అని చెప్పచ్చు. లెటర్స్ ఇక్కడ లైసోజోమ్స్ అండ్ ఫ్లాజెల్లం అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో యూ కెన్ సీ దిస్ ఫ్లాజెల్లం లైక్ స్ట్రక్చర్స్ అండ్ పీలియాస్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ స్లైడ్ లోపల లెటర్స్ యూ కెన్ సీ ఇది ఇక్కడ మనం చూడొచ్చు ద ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి, అండ్ లాస్ట్ దాంట్లో కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. ద బోత్ ఇక్కడ లైసోజోమ్స్ ఉంటాయి, మెనీ స్మాల్ వెసిక్యూల్స్ ఉంటాయి, అండ్ న్యూక్లియస్ ఈజ్ యూజువల్లీ ఇన్ ద సెంట్రల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ సెల్ లోపల న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఎడ్జెస్కి ఉంటుంది, బట్ వేర్ యాజ్ యానిమల్ సెల్స్కి వస్తే ఖచ్చితంగా న్యూక్లియస్ ఈజ్ కంపల్సరీ ఇన్ ద సెంట్రల్ ఆఫ్ ది సెల్, వేర్ యాజ్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఇక్కడ మనం చూడొచ్చు. లెటర్స్ ఇక్కడ యానిమల్ సెల్ లోపల కనుక చూసినట్లయితే ప్లాంట్ సెల్ ద న్యూక్లియస్ ఈజ్ యూజువల్లీ పుష్డ్ ఎట్ ద వన్ సైడ్ అంటే యూజువల్లీ ఇలా ఒక సైడ్కి నెట్టేసినట్టుగా ఉంటుంది. యూజువల్లీ ద రెక్టాంగిల్ ఇన్ రష్, ఈ ఎట్లా ఉంటుంది యానిమల్ సెల్స్ ఏవైతే ఉంటుంది ఇదేమో రెక్టాంగిల్ షేప్ లోపల రాంబస్ షేప్ లోపల ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేటరికి రౌండెడ్ షేప్లో ఉండేటువంటి ప్లాంట్స్ యానిమల్ సెల్స్గా ఉంటాయి. దెన్ బోత్ ఆర్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా ఉండేటువంటి క్యారెక్టర్స్ని కనుక మనం ఆల్రెడీ చూసినాం. లెటర్స్ యానిమల్ సెల్స్కి ప్లాంట్ సెల్స్కి ఉండేటువంటి సార్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్, మనం కొన్ని రకాల డిఫరెన్షియేషన్ గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేసుకున్నాం. వాట్ ఆర్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద యానిమల్ సెల్స్ ప్లాంట్ సెల్స్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి. లెటర్స్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ ద సైజ్ విషయానికి వస్తే గ్రాడ్యువల్లీ కనుక చూసినట్లయితే యానిమల్ సెల్స్కి ప్లాంట్ సెల్స్కి ఉండేటువంటి సైజ్ కంపారిజన్ లోపల కనుక చూసినట్లయితే ద యానిమల్ సెల్స్ ఈజ్ గ్రాడ్యువల్లీ స్మాలర్ దెన్ ద ప్లాంట్ సెల్స్. యానిమల్ సెల్స్ ఆర్ generally స్మాలర్ దెన్ ద ప్లాంట్ సెల్స్. అంటే ప్లాంట్ సెల్ ఏదైతే ఉంటుందో దే ఆర్ స్ట్రక్చరల్గా స్మాలర్గా ఉంటుంది, యానిమల్ సెల్ యొక్క స్ట్రక్చర్ ఏమో పెద్దగా ఉంటుందని. యానిమల్ సెల్స్ అరౌండ్ ద 10 to 30 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్. ఎంత ఉంటుంది? 10 to 30 మైక్రోమీటర్స్. దెన్ ప్లాంట్ సెల్స్ వచ్చేసి అరౌండ్ ఫ్రమ్ 100 to 10 to 100 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్ లోపల ఉండదు. లెటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద షేప్ విషయానికి వస్తే యానిమల్ సెల్స్ ఏవైతే ఉంటుందో మనం ఇరెగ్యులర్ షేప్స్ని, ప్లాంట్ సెల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇరెగ్యులర్ షేప్లో ఉంటాయి. కొన్ని అంటే ఇక్కడ యానిమల్ సెల్ యొక్క ప్రాపర్టీ లోపల కనుక చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ రౌండెడ్ షేప్లో, రౌండెడ్గా ఉంటాయి. బట్ వేర్ యాజ్ ఇక్కడ రౌండెడ్ అని చెప్పుకుంటున్నాం కదా, కానీ వెన్ కంపేర్ టు ద రౌండెడ్ షేప్ అని చెప్పుకుంటున్నాం, కొన్నిట్ల లోపల ఉండేటువంటి అంటే అక్కడ ఉండేటువంటి ఆర్గాన్ని బేస్ చేసుకొని ఇరెగ్యులర్ షేప్ లోపల ఉండొచ్చు. అదే ప్లాంట్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే టిపికల్ అన్నీ కూడా రెక్టాంగిల్ షేప్లో ఆర్ క్యూబాయిడ్ షేప్ లోపల ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి.
లేటెస్ట్ కనుక చూసినట్లయితే షేప్స్ విషయం, తర్వాతకి ఎనర్జీ స్టోరేజ్ కనుక చూసినట్లయితే యానిమల్ సెల్ లోపల ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ని ఎక్కువగా ఉండేటువంటి ఎనర్జీని దే విల్ బి స్టోర్ ఇన్ ద గ్లైకోజన్ ఏదైతే ఉంటుందో ఆ కార్బోహైడ్రేట్స్ అన్నిటిని కూడా గ్లూకోజ్గా తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ ఆఫ్టర్ డైజెషన్ తర్వాత దే ఆర్ స్టోర్డ్ ఇన్ గ్లైకోజన్గా మార్చబడి ఆ గ్లైకోజన్ అంతా కూడా రిజర్వ్ చేయబడుతుంది. దెన్ వేర్ యాజ్ ఇక్కడ ప్లాంట్ సెల్ లోపల ఉండేటువంటి ప్రాపర్టీ ఏంటంటే, ప్లాంట్ సెల్ లోపల ఉండేటువంటి ఎక్కువైతే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయో ఆ గ్లూకోజ్ అన్నిటిని కూడా ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద స్టార్చ్. దేనిగా మారుస్తుంది? స్టార్చ్గా మారుస్తుంది, పిండి పదార్థాలుగా మార్చి రిజర్వ్ చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నెక్స్ట్ కనుక చూసినట్లయితే థర్డ్ వన్ కనుక చూసినాం. ఫస్ట్ వన్ సైజ్ అన్నాం, షేప్ అన్నాం, తర్వాతకి అక్కడ ఉండేటువంటి ఫుడ్ ప్రాపర్టీస్ గురించి డిస్కషన్. ద ప్రోటీన్స్ ఇక్కడ యానిమల్ సెల్ కనుక చూసినట్లయితే ఇట్ విల్ బి ఎనీ ఇన్ ద వరల్డ్ లోపల మనం ఈ భూమండలం మీద ఏ యానిమల్ లోపలనైనా ఎక్కడైనా 20 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, 20 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. 200 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ 200 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ విల్ బి మేడ్ బై ద 20 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, 21 అమైనో యాసిడ్స్. బట్ ఈ హైడ్రాక్సీప్రోలిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద హైడ్రాక్సిలిన్ నుంచి వెళ్ళి హైడ్రాక్సిన్ మాలిక్యూల్ తీసేయడం వల్ల హైడ్రాక్సీప్రోలిన్ అనేటువంటిది హైడ్రాక్సీప్రోలిన్ దట్ ఈస్ ద 2. కాబట్టి మనం అక్కడ ఏం చేస్తామంటే 21 అమైనో యాసిడ్స్ బదులు యూ కెన్ సే దట్ 20 అమైనో యాసిడ్స్ ఆర్ లైక్ 21 కూడా చెప్పుకోవచ్చు. దీస్ 20 అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ మన ఫంక్షన్స్, మన బాడీ యొక్క ఫంక్షన్స్ జరగాలి, మన బాడీ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ జరగాలి అంటే రెగ్యులర్గా ఆ యాక్టివిటీస్ జరగాలి అని అంటే ఈ 20 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంపల్సరీ. అవి చాలా యూజ్ఫుల్గా ఉండేటువంటి అమైనో యాసిడ్స్. కానీ యానిమల్ సెల్కు ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో యానిమల్ సెల్ యొక్క బాడీ లోపల ఈ యానిమల్ సెల్ కేవలం 12 రకాల అమైనో యాసిడ్స్ని 11 రకాల అమైనో యాసిడ్స్ని ఏవైతే ఉంటుందో 12 చిన్నపిల్లల లోపల 11, పెద్దవాళ్ళ లోపల 12 రకాల అమైనో యాసిడ్స్ మాత్రం మన బాడీ ఇట్ విల్ బి తయారు చేసుకునేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. చిన్నపిల్లల లోపల ఉండేటువంటి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అంటే మనకు ఏమో నాన్ ఎసెన్షియల్, చిన్నపిల్లలకు ఎసెన్షియల్గా ఉండేటువంటి అమైనో యాసిడ్ ఏంటంటే దట్ ఈస్ ఇస్టిడిన్ అనేటువంటి అమైనో యాసిడ్ ఏదైతే ఉంటుందో చిన్నపిల్లల లోపల ఎసెన్షియల్. బట్ హ్యూమన్ ఏదైతే అడల్ట్స్కి వచ్చేటరికి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చెప్పుకుంటే లెటస్ ఇక్కడ 12 or 11 వెన్ కంపేర్ టు ద కిడ్స్ ఆర్ అడల్ట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని పక్కకు పెట్టుకుంటే మొత్తం మనకు గనక చూసినట్లయితే 12 అమైనో యాసిడ్స్ ఈజ్ రెడీ, మన బాడీ లోపల రెడీ చేయబడతాయి. దే ఆర్ సింథసిస్ ఇన్ అవర్ బాడీ అని చెప్పుకున్నాం. అండ్ 8 or 9 ఏవైతే ఉంటాయి, 8/9 అని చెప్పుకుంటున్నాం కదా, అవి మన బాడీ సింథసిస్ చేయలేదు. సో ఆ రకాలైనటువంటి అమైనో యాసిడ్స్ని మనం ఏమంటామంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చెప్పుకుంటాం. ఎసెన్షియల్ అంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు అని చెప్పుకుంటాం. ఈ ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఏవైతే ఉంటాయో ఇట్ విల్ బి కంపల్సరీ యూ కెన్ టేక్ ఫ్రమ్ యువర్ డైట్. మన యొక్క పోషణ లోపల మన యొక్క ఫుడ్ ద్వారా వాటిని తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఇఫ్ దే ఆర్ ఒకవేళ ఆ అమైనో యాసిడ్స్ కనుక లేకుంటే మన బాడీ బిల్డింగ్, మన బాడీ లోపల ఎలాంటి ఫంక్షన్స్ కూడా జరగవు. సో ఇట్ రిక్వైర్ మన డైట్ లోపల రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, 8 or 9 అమైనో యాసిడ్స్ యొక్క రిక్వైర్మెంట్ కంపల్సరీగా ఉంటుంది. బట్ ప్లాంట్కి ఉండేటువంటి ప్రాపర్టీ ఏంటంటే ఇట్ కెన్ బి సింథసిస్ 20 టైప్స్ ఆర్ 21 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్. ఇక్కడ ప్లాంట్కి వచ్చేటరికి ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఈ ప్లాంట్ సెల్స్కి, యానిమల్ సెల్కి ఏదైతే ఉంటుందో అదర్ సెల్ టైప్స్ లోపల కనుక చూసినట్లయితే ద డిఫరెన్షియేషన్ కవరింగ్ ఆఫ్ బోత్ సెల్స్ ఏవైతే ఉంటుందో నార్మల్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్ దే ఆర్ కేపబుల్ టు డిఫరెన్షియేషన్స్ని కలిగి ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉండడం. తర్వాత గ్రోత్ విషయానికి వస్తే గ్రోత్ విషయంలో యానిమల్ సెల్ ఇంక్రీజింగ్ దేర్ సైజ్ ఇన్ ద సెల్ నెంబర్ సైజ్ బాగా పెరుగుతుంది. ప్లాంట్ సెల్స్ ఇంక్రీజెస్ దేర్ సైజ్ ఇన్ బికమ్ లార్జర్, దే గ్రో విల్ బి అబ్జర్వింగ్ వాటర్ ఇన్ టు ద సెంట్రల్ వ్యాక్యూల్ ఎంత పెద్దగా పెరిగితే
దాని యొక్క సైజ్ కూడా అంత పెద్ద పెరుగుతూ ఉంటుంది. దెన్ సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే ద 7th వన్ సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ యానిమల్ సెల్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో యానిమల్ సెల్ లోపల ఉండదు, ప్లాంట్ సెల్ లోపల మాత్రం సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్ని కనుక చూడొచ్చు. లెటర్స్ తర్వాతకి కనుక చూసినట్లయితే ప్లాస్టిడ్స్. ఈ ప్లాస్టిడ్ యానిమల్ సెల్ లోపల డస్ నాట్ హ్యావ్ ప్లాస్టిడ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం చూడొచ్చు. దెన్ ప్లాంట్ సెల్స్ లోపల మాత్రం క్లోరోప్లాస్ట్లో ఇది ఏం చేస్తాయి అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. అండ్ సెంట్రియోల్స్ ఏదైతే ఉంటాయో సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం, అసెంబుల్ చేయబడేటువంటి స్ట్రక్చర్స్ అనుకున్నాం డ్యూరింగ్ ద సెల్ డివిజన్ లోపల. ఈ టిపికల్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం. లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే లైసోజోమ్స్ ఎంజైమ్స్ విచ్ ఆ లైసోజోమ్స్ ఇన్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ప్రిజర్వ్ చేయబడుతుంది. ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో మైక్రోట్యూబుల్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్ లోపల దే ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పుకున్నాం. దాని తర్వాతకి కనుక చూసినట్లయితే గ్లయాక్సిజోమ్ ద స్ట్రక్చర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద యానిమల్ సెల్ లోపల మాత్రం గ్లయాక్సిజోమ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని చూడలేం. బట్ వేరే యాజ్ ప్లాంట్ సెల్ లోపల గ్లయాక్సిడోజోమ్ పర్టికులర్లీ జెర్మినేటింగ్ సీడ్స్ లోపల మాత్రం ఈ గ్లయాక్సిడోమ్స్ ఏం చేస్తాయి అంటే ఈ షుగర్ని తయారు చేయడం లోపల. అండ్ సైటోస్కెలిటన్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే సైటోప్లాజం డ్యూరింగ్ ద సెల్ డివిజన్ లోపల ఈ క్లీవేజ్ ఫర్రోస్ని ఏర్పరచడం. ఆ క్లీవేజ్ అంటే ఒక కణం 2 కణాలుగా డివైడ్ చెందినప్పుడు మైటాటిక్ డివిజన్ లోపల ఆ క్లీవేజ్ ఫర్రోస్ని ఏర్పరుస్తూ సెల్ ప్లేట్ని సెపరేట్ చేస్తూ ఆ సెల్స్ని డివైడ్ చేయడం లోపల. ఇంకోటి దాని తర్వాతకి కనుక చూసినట్లయితే 13th వన్ ప్లాస్మా డెస్మాటాన్స్ అని చెప్పుకున్నాం. యానిమల్ సెల్ లోపల ప్లాస్మా డెస్మాటాస్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉండవు, వెరాజ్ ప్లాంట్ సెల్ లోపల మాత్రం ప్లాస్మా డెస్మాటాస్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. ఎందుకు ఈ ప్లాస్మా డెస్మాటాస్ ఏం చేస్తాయి అంటే ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో ఉండేటువంటి కనెక్షన్ని పాస్ అవుట్ చేస్తాయి. ఇంటర్నల్లీ కనెక్షన్ బిట్వీన్ ద ఇండివిజువల్ ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఉండేటువంటి కనెక్షన్స్ని ఇక్కడ మనం ప్లాస్మా డెస్మాటాస్ అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే వెసిక్యూల్స్ అనే స్ట్రక్చర్. ద యానిమల్ సెల్ లోపల మెనీ వెసిక్యూల్స్ స్మాల్ వెసిక్యూల్స్ ఉండేదని చెప్పుకున్నాం. ప్లాంట్ సెల్ లోపల మాత్రం సింగిల్ వెసిక్యూల్ లార్జర్గా ఉంటుంది. ఇటు 90% ఆఫ్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. 90% ఆఫ్ ఏరియా విల్ బీ యానిమల్ సెల్ ప్లాంట్ సెల్ విల్ బీ కవర్డ్ బై ద వెసిక్యూల్ అని చెప్పుకున్నాం. సీలియాస్ ఏవైతే ఉన్నాయో దీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఫౌండ్ ఇన్ యానిమల్ సెల్ లోపల ఉంటాయి అండ్ నాట్ ఇన్ ప్లాంట్ సెల్ లోపల ఉంటాయి. సీలియాస్ ఆర్ మైక్రోట్యూబ్యూల్స్ అని చెప్పుకున్నాం, ఈ లోకోమోషన్ లోపల పనికొచ్చేటప్పుడు. దెన్ యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దే సిమిలర్ క్యారెక్టర్స్ని కనుక చూసినట్లయితే యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్స్. యానిమల్ సెల్స్ ఆర్ యూజువల్లీ స్మాలర్ ఇన్ సైజ్, స్మాలర్గా ఉంటాయి. వేర్ యాజ్ ప్లాంట్ సెల్ ఏవైతే ఉంటాయో ది టిపికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, రాంబైడెడ్ షేప్ని కలిగి ఉంటాయి అండ్ ట్రయాంగులర్ షేప్ని కలిగి ఉంటాయి. దే ఆర్ యూజువల్లీ లార్జర్ ఇన్ సైజ్ లోపల ఉంటాయి. అండ్ సెల్ వాల్ ఏదైతే ఉన్నట్టుంటుందో సెల్ వాల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సెల్ వాల్ ఈజ్ యాబ్సెంట్ అని చెప్పుకుంటాం యానిమల్ సెల్ లోపల. బట్ ఇక్కడ సెల్యులోజ్ అండ్ అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని కలిగి ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నాం. ద సైటోప్లాజం ఏదైతే డెన్స్ అండ్ మోర్ గ్రాన్యూల్స్ని కలిగి ఉంటుంది అండ్ స్పేషియస్ ఉంటుంది. సైటోప్లాజం ఏదైతే ఉంటుందో బాగా ఫిక్స్డ్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. వెసిక్యూల్స్ ఆర్ యూజువల్లీ యాబ్సెంట్ అని చెప్పుకుంటున్నాం. ఇఫ్ దే ఆ వెసిక్యూల్స్ ఉన్నాయనుకోండి ఎక్స్క్రీషన్ లోపల పనికి వస్తాయి అండ్ స్మాల్ వెసిక్యూల్స్ ఉంటాయి సిక్రీషన్. ఇక్కడ ఒక వెసిక్యూల్ పెద్దగా ఉండేటువంటి సింగిల్ లార్జ్ వెసిక్యూల్ ఉంటుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎటిరోట్రోఫిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. దాన్ని ఇక్కడికి వచ్చేటరికి ఆటోట్రోఫిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. ఇక్కడ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది యాబ్సెంట్గా ఉంటుంది, వేరాజ్ ఇక్కడ క్లోరోప్లాస్ట్ అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్గా ఉంటుంది. ఇక్కడ సెంట్రియోల్ స్ట్రక్చర్ని పాయింట్ ఆఫ్ వ్యూ అనుకో సెంట్రియోజోమ్ ఈజ్ ప్రజెంట్, ఇక్కడ సెంట్రియోజోమ్ ఈజ్ యాబ్సెంట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం చూడొచ్చు. లేటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాల్జీ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో గాల్జీ కాంప్లెక్స్ హై కాంప్లెక్స్ నేచర్ని కలిగి ఉండేటువంటి గాల్జీ కాంప్లెక్సెస్ని కలిగి ఉంటుంది. గాల్జీ ఆపరేటర్స్ ఆర్ సబ్స్టెండెడ్ అండ్ డెక్స్టీజోమ్స్ అని కూడా చెప్తాం. లైసోజోమ్స్ ఆర్ ప్రజెంట్, ఇక్కడ కూడా లైసోజోమ్స్ ఆర్ యాబ్సెంట్. బట్ వెసిక్యూల్ అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి క్యాలరీ. నెక్స్ట్ తర్వాతకి కనుక చూసినట్లయితే గ్లెస్మోజోమ్స్ ఆర్ యాబ్సెంట్ ప్రజెంట్ అనేటువంటి దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో లెటర్స్ మనం ఇంతవరకు డిస్కషన్ చేసుకున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంది, యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్లో ఉండేటువంటి స్ట్రక్చర్ లోపల ఏ పాయింట్ని మనం ఇక్కడ ద డిఫరెన్షియస్ బిట్వీన్ దట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఒక సెల్కి ఇంకొక సెల్కి లైక్ దీస్ ప్లాస్మా డెస్మాటాస్ ఏం చేస్తాయి
దెన్ ఎట్లా ఫుడ్ రిజర్వ్ చేసుకునేది అనేటువంటి పాయింట్ గురించి లెటర్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం. ద బోత్ సెల్స్ లోపల ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి ఉండేటువంటి ప్రాపర్టీస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, దెన్ హౌ ఇట్ విల్ బీ అంటే దానికి దీనికి ఉండేటువంటి కంపారిజన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. లెటర్స్ ఇక్కడ మనకు కనుక చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్ ఏంటిదంటే ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్. యానిమల్ సెల్ యొక్క సూక్ష్మ నిర్మాణం. బేసిక్గా మనం ఒక యానిమల్ సెల్ని అబ్జర్వ్ చేయాలి అని అంటే మన యానిమల్ సెల్ని ఆర్ ప్లాంట్ సెల్ని ఎనీ ఆఫ్ సెల్ అబ్జర్వ్ చేయాలి అంటే వీ కుడెంట్ సీన్ బై ద నేకెడ్ ఐ. మనం యొక్క డైరెక్ట్ మన కళ్ళతోనే ఒక కణాన్ని చూసేటువంటి నేచర్ ఉండదు. బికాజ్ ఎందుకు అని అంటే కణాలకు చాలా చిన్నవైనటువంటి స్ట్రక్చర్, దే ఆర్ వెరీ స్మాలర్ ఇన్ సైజ్, చాలా చిన్నగా ఉండేటువంటి సైజ్ని కలిగి ఉంటాయి. బై వీ కెన్ సీ ద సెల్స్ ఓన్లీ మైక్రోస్కోప్తో మాత్రమే మనం చూడగలిగేటువంటివి. ఇట్ ఈస్ ద సెల్స్ ఆర్ అబ్జర్వ్డ్ అండర్ ద కండిషనల్లీ ద లైట్ మైక్రోస్కోప్ నార్మల్ మైక్రోస్కోప్స్తో కూడా వీ కెనాట్. బికాజ్ ఎందుకు అని అంటే దాంట్లో 250x 250 అండ్ 1000 అంటే 250 రెట్లు చిన్నగా చూడగలుగుతాం. కానీ అంతకంటే మోర్ డార్క్లీ స్టెయిన్డ్ న్యూక్లియస్ అట్లా అవపడుతుంటాయి, దెన్ బాండెడ్గా అవపడతాయి. దెన్ మనం గనక క్లియర్గా దాని యొక్క స్ట్రక్చర్స్ని మనం గనక చూస్తే దాన్ని మ్యాగ్నిఫికేషన్ చేస్తే 1000 మ్యాగ్నిఫికేషన్, దాన్ని 1000x అని చెప్పుకుంటాం. ఆర్ ఆయిల్ ఎమల్షన్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటే ఏం చేస్తామంటే బైపోకల్ ఆర్ సమ్ డిఫరెంట్ మైక్రోస్కోప్స్తో మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోపే కావచ్చు, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ TEM అని చెప్పుకుంటాం. అట్లాంటి మైక్రోస్కోప్ ద్వారా మనం కేవలం ఒక సెల్ని లోపల ఉండేటువంటి ఆల్ట్రా స్ట్రక్చర్స్ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. నార్మల్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని మనం చూడలేం. బికాజ్ ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ ఆ సెల్కి ఉండేటువంటి ప్రాపర్టీస్, అంటే సెల్ అంత చిన్నగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. లెటస్ ఈ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే యానిమల్ సెల్స్ ఏదైతే ఉంటుందో మనం ఆల్ట్రా స్ట్రక్చర్ లోపల పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ చూడండి, ద ఆల్ట్రా స్ట్రక్చర్ రెఫర్స్ టు ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సెల్ విజిబుల్ ఇన్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ రెజల్యూషన్ అండర్ ద ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. దీన్ని మనం ఏమంటాం, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, టెమ్ అని చెప్పుకుంటాం. TEM ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే యూ కెన్ సీ ద స్ట్రక్చర్స్. మీరు ఇక్కడ ఈ 2 స్ట్రక్చర్స్లో చూస్తున్నాం ఎట్లా ఇమేజెస్ని కలిగి ఉన్నారు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఒక ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏంటి, ఆల్ట్రా స్ట్రక్చర్ ఆల్ యానిమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. ఒక ప్రోటోజోవన్స్ తప్పితే ఎక్సెప్ట్ ఫ్యూ ప్రోటోజోవన్స్ అండ్ పోరిఫెరెన్స్ లోపల ఏ సింగిల్ సెల్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పుకున్నాం. పోరిఫెరెన్స్కి వచ్చినట్లయితే గ్రూప్ ఆఫ్ సెల్స్ అని చెప్పుకున్నాం. సిలిండరైటన్స్కి వచ్చినట్లయితే టిష్యూ గ్రేడ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్. ఆ టిష్యూ గ్రేడ్ సిస్టమ్ డెవలప్ అయింది, కానీ అక్కడ జువాయిడ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని వీ కెన్ ఫార్మ్ యాజ్ జువాయిడ్స్ అని చెప్పుకున్నాం. జీవకాలు అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం చెప్పుకున్నాం. లెటస్ ప్లాంట్ హెల్మెంట్ తీసుకుపోయినట్లయితే సమ్ సిస్టమ్స్ అంటే ఆర్గాన్స్ నుంచి సమ్ టిష్యూ గ్రేడ్ సిస్టమ్ నుంచి ఆర్గాన్స్ డెవలప్ అయినాయి, బట్ కంప్లీట్ ఆర్గాన్ డెవలప్మెంట్ జరగలేదు. అండ్ నిమాటి ఎలిమెంటీస్లో కూడా సేమ్ ప్రాసెస్. తర్వాతకి కనుక చూసినట్లయితే మనకు అనిలీడా యానిమల్స్ లోపలికి పోయినట్లయితే కంప్లీట్ ఆర్గాన్ డెవలప్మెంట్, ఆర్గాన్ అంటే అవయవ వ్యవస్థలు ఏర్పడ్డటువంటి సిస్టమ్. సో ద యానిమల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ యానిమల్ సెల్ ఏవైతే ఉన్నాయో మల్టీ సెల్యులార్ నేచర్ని కలిగి ఉంటాయి. ఫ్యూ మాత్రం ఏ సింగిల్ సెల్ ఆర్ యూనిసెల్యులార్ ఆర్ లేకుంటే కొన్ని మల్టీ సెల్యులార్ కలిగి ఉంటాయి. దెన్ దే ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దెన్ యూకారియోటిక్ ఏదైతే ఉంటుందో ఇందులో జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఎన్వలప్ చేయబడి ఉంటుంది. ఎన్వలప్ చేయబడ్డటువంటి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అంటే న్యూక్లియస్ని కవర్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. దే ఆర్ వేరియస్ ఇన్ సైజ్, డిఫరెంట్గా ఉండేటువంటి షేప్స్ని కలిగి ఉంటాయి. ద మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఇక్కడ కనుక చూసినట్లయితే మనం ఈ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ రేంజెస్ కనుక చూసినట్లయితే
వీటి యొక్క రేంజ్ కామన్గా 1 నుంచి 1000 మిల్లీ మైక్రాన్స్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సెల్స్ యొక్క వాటి యొక్క సైజు ఒక మిల్లీ మైక్రాన్ నుంచి 100 మిల్లీ మైక్రాన్స్ని కలిగి ఉంటాయి. బట్ అడల్ట్స్ హ్యూమన్ బాడీ కంటైన్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. అప్రాక్సిమేట్లీ యూ కెన్ ట్రిలియన్స్ అంటే కొన్ని కోట్ల కణాలను కలిగి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 210 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. యూ కెన్ ఇమాజిన్ లివర్ సెల్స్ వేరు, కిడ్నీలో ఉండేటువంటి సెల్స్ వేరు, కిడ్నీ లోపల నెఫ్రాన్స్ లోపల ఒక్కొక్క ఏరియాలో ఉండేటువంటి సెల్స్ వేరు, మజిల్ సెల్ వేరు, హార్ట్ సెల్స్ వేరు, ఐస్ లోపల ఉండేటువంటి సెల్స్ వేరు, నోస్ లోపల ఉండేటువంటి సెల్స్ వేరు, టంగ్ మీద, ఇది టీత్లో ఈచ్ అయిన అప్రాక్సిమేట్లీ యూ కెన్ సే దట్ 210 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్ని కలిగి ఉంటుంది. యూ కెన్ సీ మనం నెక్స్ట్ వీడియో లోపల యానిమల్ సెల్ యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ యానిమల్ సెల్ యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ గురించి నెక్స్ట్ వీడియోలో వీ కెన్ డిస్కస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.